వేణుగొనే కుల నేనైతే ఈరోజు అయితే ఎంజాయ్ నీకు వచ్చేసిన అనుకుంటున్నా. నేనైతే ఈరోజు అయితే మీకు ఒక మంచి వంటకైతే పరిచయం చేపిద్దాం అనుకుంటున్నా. అయితే ఈ జొన్నలు అయితే మీకు తెలిసే ఉంటుంది, పచ్చ జొన్నలు. ఎగ్బార్ దేకో ఈ పచ్చజొన్నలు అయితే మేము 2 గ్లాసులు తీసుకున్నాం. ఈ పచ్చజొన్నలతోటి గట్కా చేద్దాం. గట్కా చేసి దీంట్లోకి వేసుకొని దీనికి పచ్చడి చేసి ఎట్లా ఉంటుంది అనేది చూపిద్దాం. అయితే ఈరోజు సండే కాబట్టి ఏమనుకున్నామంటే మేము చికెన్ చేద్దాం అనుకున్నాం, కానీ వైరస్ వస్తుంది కదా చికెన్ చేయకూడదు అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను నేను జొన్నన్నం అయితే వండుదాము. అయితే అప్పట్లో వండేటి ఎట్లా వండుతుండేనంటే జొన్నలు నానబెట్టి తొక్కి వండుతుండే గట్కా. ఇప్పుడైతే అట్లా కాదు కదా, మనం కూడా అప్డేట్ వర్షన్ వచ్చేసినాము, అంత అప్డేట్ ఉందాం. అప్పట్లో వండినప్పుడు చేదున్నా పర్లేదులే అని చెప్పేసి తినేటోళ్ళు అందరూ. ఇప్పుడైతే అట్లా తింటలేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జొన్నలను అయితే మనం ఏం చేస్తామంటే మిక్సీ పట్టుకుంటాం. మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని కొంచెం ఫస్ట్ చల్ల నీళ్ళలో నానబోసుకొని కొంచెం హాట్ వాటర్ చేసుకొని పొయ్యి మీదనే కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి ఇట్లలో పోసి కడుగుదాము. కడిగితే ఈ పొట్టు ఇదంతా పోయిన తర్వాత చేదైతే పోతుంది. అప్పట్లో చేదున్నా తిన్నారు, ఇప్పుడు అప్డేట్ వర్షన్ కాబట్టి ఎవరు తినడు. అయితే అప్పుడు నీళ్ళు మసాలా పెట్టుకొని నీళ్ళలో వేసి వండుదాం. చూపిస్తారండి, ప్రాసెస్ అంతా చూపించేస్తా, చేసేద్దాం. పచ్చడి కూడా చేసేద్దాం. అయితే మీ అందరికైతే తెలుసు కదా మా మిక్సీ ఎక్కడ ఉంటుంది, బీరువాలు ఉంటుంది కదా, అందుకనే బీరువాలకి వెళ్ళి బయట తీసుకున్నా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే జొన్నలు అయితే మనం మిక్సీ పడదాం. అసలు అయితే జొన్నలు నూరచ్చు, కానీ మాకు రోల్ చక్కగా లేదు, అందుకని చెప్పేసి ఆపిన. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటా, జర్ర ఆగురి చూపిస్తా. ఇప్పుడైతే మిక్సీ పెట్టేసిన నేను. మిక్సీలో అయితే గివి వేస్తా. మరి అంతా పొల్లు కాదు, చెక్కలు ఒక్కలు అయితే చేయాలి, మరి ఓ చెయ్యొద్దు గట్లా. ఇలా అయితే ఏమవుతుందంటే మరి మెత్తగా అయిపోతుంది. ముడి చక్కగా గుసుకుంటలేదు. పూరా పిండి అయితే చేయొద్దు, చెక్కలు తొక్కలు అయితే చేయాలి. పూరా పిండి చేసినామంటే ఇంకేమవుతుందంటే ఇక జావ అవుతుంది. అరే గిలా కొన్ని జొన్నలు అయిపోయినాయి. ఇంకా జర ఒక్కసారి పడదాం. అంటే చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటేసారి కొట్టి పడేసినామంటే ఏమవుతుందంటే ఈ పిండి అవుతుంది. అందుకనే మధ్యలో ఏవైతే ఉన్నాయో మళ్ళీ జొన్నలకు లోపడకని చక్కగా అయితే మొత్తం అయిపోయింది. ఎక్కడో ఒక్కొక్క జొన్న ఉంది, అవన్నీ కూడా నానబెట్టినప్పుడు పైకి వస్తాయి. ఇక వాండి మీ అందరికీ చూపించేస్తాను. జొన్న రవ్వ అయితే చేసిన నేను. ఇది మనం ఒక గిన్నెలో పోసుకుందాం. 2 గ్లాసులు తీసుకున్నాం కదా మనమైతే, అది మీకు అందరికీ చూపిస్తాం. ఇట్లా అయితే అయింది కదా, దీన్ని మనం ఈ గిన్నెలో తీసుకుందాం. ఇట్లా దగ్గరికి చూపెట్టు. ఏమవుతుందంటే ఇది వాష్ చేసినప్పుడు కొంచెం అయితే పోతుంది. పోయినా కూడా ఏమవుతుందంటే దీంట్లో చేదు పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేదు పోవాలి, ఎందుకంటే మనం ఈ కాలంలో చేదు తినడం అనేది అస్సలు తినలేము. అందుకనే నేను ఇట్లా చెప్తున్నా. ఇంకా దీని ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా చేయొచ్చులే, కానీ అది ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే నిన్న మా పొట్టి చనిపోయింది, అంత ఆగమాగం, అందుకని కొంచెం లేట్గా తీసుకున్నాం ఈరోజు వీడియో. నిన్ననే చేయాలి, నిన్న మొన్నకెళ్ళి వీడియోలు చేయాలి. మా పొట్టికి కొంచెం హెల్త్ ఖరాబ్ ఉండి చనిపోయింది. ఇక ఆ బాధలో నిన్న మొన్న మేము అన్నం తినలేదు, మా అమ్మ తినలేదు, నేను తినలేదు, అంతా మా అల్లుడు మేమందరం ఏడ్చి ఇది చాలా బాధాకరం లేండి. ఇక మా స్మైలీ ఒక్కటైతే దిక్కులేని పక్షి లెక్క అటు ఇటు తిరుగుతుంది. చూపిస్తాం మీ అందరికీ. హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ చేసినాం. ఎట్లా చేయాలనేది మీ అందరికైతే ప్రాసెస్ చూపించేస్తా చూడుర్రి. అయితే బూడిదైతే ఎత్తేసినాం కదా. పోయిన వీడియోలో అయితే ఎర్రగడ్డలు ఏవో అంటారు ఫ్రెండ్స్, మాకు అర్థమైతే లేదు. ఉల్లిగడ్డలు కడగలేదు, టమాటాలు కడగలేదు అని అడిగారు. నిజంగానే కడిగినయే తీసుకొచ్చి కోసినాం మేము. అంటే ఉల్లిగడ్డలు కడగలేదు, నిజంగానే కడగలేదు. టమాటాలు అయితే కడిగినయే కోసినాం.
కానీ లోపల కడిగి పెట్టినాం, గది తీసుకొచ్చి కోసినాం. అది మీకు అర్థం కాలే అంతే. అయితే ఇప్పుడు అయితే పట్టినాం కదా మేమైతే జొన్న రవ్వ పట్టినాం కదా, దాంట్లో అయితే వాటర్ పోసిన నేను. వాటర్ అయితే పోసేసిన, అప్పుడు పోస్తా అని చెప్పింది కదా, ఎమ్మటే వాటర్ పోసిన. మీకు అయితే ఇది క్లియర్గా చూపిస్తా ఆగురి జరా. ఈ పొయ్యి మాట చేసుకొని మీ అందరికి నీట్గా చూపిస్తా ఆగురి. పొయ్యి అయితే కిరోషిని ఉంటేనే కిరోషినితో మండుతుంది అనేది కాదు, ఈ కవర్లతో మండుతుంది పొయ్యి. ప్లాస్టిక్ వాడకూడదు, కానీ ప్లాస్టిక్ వాడుతున్నాం మనం. ఈ కవర్లో అయితే కొంచెం జల్దీ మండుతుంది. ఈరోజు గట్క ఎట్లా చేయాలి, గట్కలోకి పచ్చడి అంటే పాతకాలం వంటలు చేసి చూపిస్తాం మీకు. మరీ పాతకాలం కాదు, మరి ఈ రోజులు కాదు, అటు ఇటు కాకుండా మధ్యలో చేసి చూపిస్తాం మీకు. ఇక కవర్లు వేసినాం కాబట్టి తొందరగానే అంటుకుంటుంది. ఇప్పుడైతే ఈ గిన్నె అయితే తీసుకుందాం మనం. దీంట్లో అయితే ఎంత అసలు ఇవి వాడకూడదు, వాళ్ళు ఏమంటారు రాతండి గిన్నెలు వాడకూడదు, కానీ మేమైతే రాతండి బసాన్లే వాడుతున్నాం, కానీ వాడకూడదు అసలు. అయితే కుండలు అలాంటివి వాడాలి. ఇవి అసలు నిజంగానే దేశం అంతటా కూడా వాడతలేరు, ఎందుకంటే ఇవి తినకూడదు అని చెప్పేసి కరిగిపోయి కట్లకు పోతుంది. అయితే దీనికైతే బూడిద పెట్టేసుకుందాం, ఎప్పుడు లెక్కనే ఇది మసిపోదు కాబట్టి ఇట్లా పెట్టేసుకుందాం. ఇక ప్రింట్ మొత్తం తీయమని అడుగుతుర్రు. అయితే లాంగ్ వస్తుంది వీడియో, పెద్ద వీడియో వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము కట్ చేస్తున్నాము. అంటే మీరు చూడలేరని మేము కట్ చేస్తున్నాం. మీరేమనుకుంటుర్రు అంటే అరే కొంచెం చూపిస్తుంది కొంచెం చూపిస్తలేదని మీరు అనుకుంటారు, అందుకనే మొత్తం చూపిస్తున్నాం. మరి ఇక మీకేమో అట్లా అర్థమవుతుంది. దీనికైతే బూడిద పెట్టేసుకుందాం, మొత్తం బూడిద పెట్టేసుకొని దీనైతే ఇట్లా పొయ్యి మీద పెట్టేసిన కదా. ఇంతకుముందు మేము వాటర్ తీసుకొచ్చి పెట్టినాం కదా, ఆ వాటర్ అయితే ఇలా పోస్తున్నాం రైస్ కోసం. రైస్ అంటే జొన్నన్నం కోసం ఆల్రెడీ సోక్ చేసి నానబెట్టినాం మేము. ఇదైతే ఇట్లా అసలే కాదు చేసేది, జొన్నలు నానబెట్టి తొక్కి కాగే నీళ్ళల్లో వేసి వండుతారు. కాకపోతే ఇప్పుడు ఇట్లా తినడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే చేదు తగిలితే తినరు కదా, అప్డేట్ వర్షన్ కాబట్టి. ఇప్పుడు కొత్త పిల్లలు అంతా పెద్దోళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళైతే తినరు, పాతకాలపు వాళ్ళు అయితే తింటారు. అది పాతకాలం అంటే 90s కిడ్స్ కూడా తినేది కాదు, అది అప్పట్లో ఎప్పుడో తింటుండే అది. అందుకని ఇప్పుడు ఎట్లా తింటారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అసలే అప్డేట్ వర్షన్ వచ్చేసినాయి, చిన్న పిల్లలకు కూడా అన్నీ అర్థమైపోతుంది. ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఇక మనం ఏంటంటే ఇక కొంచెం ఓల్డ్ వంటలు కూడా అప్పుడప్పుడు మధ్యలో చూపిస్తే మీకు కూడా కొంచెం అర్థమవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నా. ఇవి కొంచెం జర వేడి కాంగలోనే ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇప్పుడు జొన్నలు ఇట్లా మిక్సీ పట్టినాం కదా మేము ఇంతకుముందు, మీరు చూసిరు కదా, దాంట్లో మేము నీళ్ళు పోసినాం ఆల్రెడీ. అరే నీళ్ళు పోస్తే అది పిండి అయిపోతుందని మీకు అనిపిస్తుంది కదా, పిండి అయితే కాదు అది. దాన్ని ఇట్లా కడిగితే ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న చేదంతా పోతుంది రవ్వల. ఇది జొన్న రవ్వ, మేమే రవ్వ లెక్క చేసినాం. పచ్చజొన్నలు తీసుకున్నాం మేమైతే, పచ్చజొన్నలే చాలా హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్లు తినచ్చు, అందరు తినచ్చు. మస్తు ఈగలు అయితే వస్తుంది, మాది కింద ఉంటుంది కాబట్టి మస్తు ఈగలు వస్తుంది. ఇలా కడిగితే వేస్టేజ్ ఎంత వెళ్తుంది అట్లా ఇట్లా మీకు అనిపిస్తుంది కదా, వేస్టేజ్ ఏమి వెళ్ళదు. ఇది తెలుసు అంటారు కదా.
సంపతు అమ్ములు కొన్ని నీళ్ళు తీసుకురా నాన్న. కడగడానికి ఇక్కడ తీసుకొద్దురా ఈ బిందెలో. ఈ జొన్న పిండి జొన్న రవ్వ కడగనికి తీసుకురా. ఇక మళ్ళా అయితే కడుగుతున్నా. 2 times 3 times కడిగితే అందరు ఇప్పుడు అలవాటు లేని వాళ్ళు కూడా తినొచ్చు. ఇదైతే మంచి బలం కాబట్టి, మంచి బలము ఇంకా మంచిది కాబట్టి హెల్త్ కూడా, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అయితే ఇట్లాంటివి కూడా చూపిస్తున్నాం మేము. అయితే మా అమ్మ అయితే చేస్తేనేమో కొండంత చేస్తుంది, చేయకపోతేనేమో గోరంత చేస్తుంది. ఇది వాటర్ది ఏమంటే ఇంత పెద్ద తీసుకొచ్చి పెట్టింది. అప్పుడప్పుడు అట్లా అవుతుంది అన్నట్టు. సరేలే ఇక మనకి కూడా అవసరం కాబట్టి. హాట్ వాటర్ అయితే మొత్తం కాగినాయి. చూపించేసి తీసుకురా, క్యామ్ తీసుకురా దగ్గరికి. ఇట్లా అయితే హాట్ వాటర్ అయితే మొత్తం కాగినాయి. మేమైతే కడిగి ఇట్లా పెట్టినాము. దీంట్లోకి వెళ్ళి అసలు వేస్ట్ ఏం పోదు. మీరు అంటారు కదా, అరే మిక్సీ పట్టినాం కదా మొత్తం పిండి చేసినాం అని మీకు అయితే డౌట్ ఉంది కదా. ఏం పోదు, దీంట్లోకి వెళ్ళి అయితే చూసుకోరి. ఇగో హాట్ వాటర్ ఇట్లా అయినాయి కదా, హాట్ వాటర్లో ఇది వేస్తున్నా చూడుది. ఇంట్లోనైతే ఇక ఉప్పు వేసుకుందాం. జరంత ఉప్పు వేసుకుందాం. నేనైతే 2 గ్లాసులే తీసుకున్నా, ఎందుకంటే మేము అంత బాగా ఉడకాలి. అమ్మో వీళ్ళతోటి మస్తు రోజులు ఉంది కదా. ఇందులో జరంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాం, అడుగు అంటకుండా జల్దీ కుక్ అవ్వనీకైతే, జల్దీ ఉడకనీకైతే వేస్తున్నాం. కొంచెం వేసినా, మళ్ళీ ఎంత వేసినా అడుగుతారు. 1 టీ స్పూన్ అంత వేసిన. ఇలా అయితే ఉప్పు కూడా వేస్తున్నా చూడురి. ఒక చిటికెడంత అయితే ఉప్పు వేస్తున్నా. అసలైతే ఇట్లా గట్కతోటి మేము బిర్యానీ చేద్దామని ట్రై చేద్దాం అనుకున్నాం. కాకపోతే అది ఏమైందంటే కోళ్ళకి వైరస్ వస్తుంది కాబట్టి తినకూడదు కాబట్టి మేమైతే అవి చేస్తలేము. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు ఎట్లయితుంది అనేది మీకు ఒకసారి చూపించేస్తాను, వచ్చేసేయండి. చూస్తారు కదా ఉడికేటప్పుడు ఎట్లయితుందో. మస్తు వాటర్ అయితే పోసిన. ఇది అన్నం లెక్క అయితే జల్ది అయితే కాదు, మంచిగా ఉడకాలి. అందుకని ఇట్లా వాటర్ అయితే పోసిన. ఆల్మోస్ట్ చేదైతే మొత్తం పోతుంది ఇట్లా చేసుకుంటే. ఇగో ఇదైతే దగ్గరకు వచ్చేసింది. ఇంకా లెంత్ ఎక్కువ కొడితే 1 hour 2 hours వస్తుందని చెప్పేసి ఇట్లనే ఉన్నా నేను. అప్పుడు పెట్టినప్పటికెళ్ళి ఇప్పుడు దాకా ఇట్లనే ఉన్నా. అయితే అది మొత్తం దగ్గరకు వచ్చేసింది. గట్టుకైతే అవ్వనీకి వచ్చింది. ఇంకా కొంచెం దగ్గరకు అయితే అయిపోయినట్టే మనకి. అయితే మీ అందరికి ఒక ముచ్చట అయితే చెప్పాలి. ఇంకొక నెల రోజులు గట్లయితే చికెన్ అయితే మానేయండి. చికెన్ తినకరి, ఎందుకంటే వైరస్ వస్తుందంట. నేను కూడా ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది, సోనీ చెల్లె అడిగింది, మన యూట్యూబ్లో అడిగింది. సోనీ చెల్లె, అక్క చికెన్ బిర్యానీ చేయని. చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నా చెల్లె మాట కోసం. కానీ తినకూడదు అని చెప్పేసి చేయలేదు. అంటే ఒక యూట్యూబర్ అయ్యుండి నేనే చెప్తే మళ్ళీ మీరు కూడా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకని చేయలేదు. మనం చేసే పని వల్ల ఎవరికి ఏ ఎఫెక్ట్ అవుతుంది అనేది అయితే మనం అయితే చూసుకోవాలి. ఎందుకంటే 10 మందిలకు పోయి మాట్లాడతాం కాబట్టి. మస్తు ఈగలు అయితే వస్తుంది.
ఇలా పెడదాం. ఇలా పెడితే వేడికి ఈగలు రాకుండా ఉంటాయి. ఈగలు వచ్చినా కూడా చచ్చిపోతాయి. మళ్ళీ మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలంటే, నాకైతే నిన్న బెట్టింగ్ ప్రమోషన్ వచ్చింది. సైన్అప్ చేస్తే నెలకే 50,000 వరకు కొట్టచ్చు బయోలో లింక్ పెట్టి. కానీ నేను తీసుకోలేదు ఆ ప్రమోషన్. ఎందుకు తీసుకోలేదంటే, నేను ఫస్ట్ తినడానికి లేనప్పుడే తీసుకోలేదు. ఇప్పుడు తీసుకొని నేనేం సాధిస్తా? అయినా నాకు అవసరం లేదు అలాంటి. ఎందుకంటే నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో కూడా మంచి యూస్ వెళ్తున్నాయి. అట్లాంటప్పుడు నేను ఇట్లాంటివి చేసినాను అనుకో, ఇక జనాలకి నేను అమ్మినట్టు. అంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కోసం జనాలకి నేను అమ్మినట్టు అవుతుంది. మిమ్మల్ని ఏమంటారు, మిమ్మల్ని పెట్టుబడిగా పెట్టి నేను పైసలు సంపాదించినట్టు అవుతుంది. అందుకనే నేను చేస్తలేను, అలాంటివి నేను తీసుకుంటలేను. మరి ఎంత తినడానికి లేకపోయినా ఏదైనా సరే మన వల్ల ఒకళ్ళ ముఖంలో నవ్వు రాకపోయినా పర్లేదు, కానీ బాధ అయితే రాకూడదు. ఎందుకంటే నాకు 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిలో ఒక 10 మంది నేను సిన్సియర్గా ఇష్టపడ్డా కూడా వాళ్ళు ఒకవేళ ఆ బెట్టింగ్ లింకులు ఓపెన్ చేసి ఒకవేళ ఆ బెట్టింగ్ ఏం ఆడిర్రనుకో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే అట్లాంటివి అయితే ఎంకరేజ్ చేయను. నాకు ఎక్కువే వస్తాయి, నేను సెట్ అయిపోతా. ఈ బూత్ బంగ్లాకి వెళ్ళిపోయి మంచిగా మిద్ద కట్టచ్చు. కానీ నాకంటే ఎక్కువ గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎందులో ఒకళ్ళ దాంట్లో ఇరుక్కపోయిరనుకో లేనిపోని ప్రాబ్లమ్స్. అందుకని చెప్పేసి నేను అట్లయితే ఇరికియను జనాలకి. మిమ్మల్ని పెట్టుబడిగా పెట్టి పైసలు సంపాదించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇదైతే దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడైతే దీని పక్కన పెట్టేసుకుందాం. పచ్చడి చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాం మీ అందరికీ. అరే మసిబట్ట తీసుకురా, అది తీసుకురా, నాదే అది అయితే తీసేస్తాం. ఇదైతే ఇట్లా అయింది. మా అమ్మతో సహా మా అన్నయ్యతో సహా ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్స్ తీసుకోవద్దని చెప్పేసి చెప్పారు. నాకు తినడానికి లేకపోయినా బాధ లేదు, కానీ అట్లాంటివి అయితే తీసుకోవద్దని చెప్పారు. అందుకని నేనైతే తీసుకుంటాను. మా అమ్మ మరీ చెప్పింది ఇట్లాంటి అవసరం లేదని, అందుకని తీసుకుంటలేదు. అందరికీ అయితే హాయ్. యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ అయితే పేరునైతే హాయ్. తన్నకూడదు, సారీ, బై మిస్టేక్లో అట్ట వచ్చేసింది, పోయి అన్నకూడదు. ఓకే, ఇవైతే మేమైతే సిడి మిరపకాయలు తీసుకొచ్చినాం. అలా చూపించిరా, తేజ మిరపకాయలు తీసుకున్నాం. కారం అయితే మస్తు కారం ఉంటుంది, చూపిస్తా. దీన్ని ఎందుకు ఇట్లా పెట్టిందంటే, దీన్ని ఉప్పుల మీద పెట్టి స్లో మోషన్లో ఉడికిద్దామని చెప్పి ఇలా పెట్టిన. తేజ మిరపకాయలు అయితే తెచ్చినాం కదా, గవైతే ఇలా వేస్తున్నా. మస్తు కారం ఉంటాయి అవి. పండు మిరపకాయలతో చేస్తున్నాం మేము పచ్చడి. ఆ రోజైతే మీకు చూపించిన కదా, మన్నయ్య వాళ్ళు తోటేసిర్రు, టమాటా తోట అని చెప్పినాం, చూసినాం. అవి ఏడికెళ్ళి వచ్చింది అనుకుంటుర్రా, ఆడ మా అక్క వాళ్ళ ఇంటికి ఆడ వీడియో తీసినాం కదా. మా అక్కనే మాకు చెట్లు పంపించింది. చెట్లు పంపిస్తే మా అమ్మ వేయకోకుండా మా వదినకి ఇచ్చింది. మా వదినకి వేసిన దాంట్లోనే ఈ కాయలు కాసినాయి. మన్నయ్య దానికి మంచిగా చేసింది, అందుకని దానికి కాయలు కాసినాయి. ఆ కాయలు మేము ఇప్పుడు పచ్చడి చేస్తున్నాం. దీంట్లోనైతే ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ అయితే నన్ను అడగకురి, ఎందుకంటే అక్క ఉల్లిగడ్డలు కడిగినవా టమాటాలు కడిగినవా అని అడగకురి, ఎందుకంటే నాకు కొంచెం మతిమరుపు. ఇవాళ అయితే కడుగుతున్నా కదా మీకు చూపించి, చూడు. నాకైతే మంచి సపోర్ట్ అయితే ఇస్తుర్రు. నిజంగా సబ్స్క్రైబ్ అయితే మంచిగా చేసుకోరి. ఈ ఎండాకాలం అయితే బయట అయితే తిరగకురి. నాకైతే మొన్నటికి వెళ్ళి బాధాకర విషయం ఏంటంటే, మా పొట్టోనికి అయితే బాగాలేదు, మస్తు బాగాలేదు. ఇక చనిపోయిండు కూడా. ఆడు ఏమైందంటే వైరస్ వచ్చిన కోళ్ళకి తిన్నాడు ఆడు, అందుకనే అట్లా అయిపోయిండు. అదే అందరికీ అదే చెప్తున్నా, కుక్కలు అయితే ఏంది మనుషులు అయితే ఏంది, ఏదైనా ఒకటే ప్రాణం. అందుకనే మీరు కూడా తినకురి, జాగ్రత్తగా అయితే ఉండురి. ఈ మిరపకాయలు ఇట్లయితే కోసేసుకోండి, ఎందుకంటే పేలినాయి అనుకో ముఖం కూడా వేలుతుంది కాబట్టి.
నాకైతే మస్తు భయం. నాకు రిస్క్ చేయడం అంతే, కొన్నిట్లలో చేస్తా కానీ కొన్నిట్లలో అసలు చేయను, నాకు భయం, అందుకని ఇట్లా చేస్తాను. ఇప్పుడైతే మిరపకాయలు అయితే మొత్తం కోసేసి వేస్తున్నా, కానీ ఇవైతే మస్తు కారం ఉంటాయి. అబ్బో మామూలు కారం ఉండవు, ఎందుకంటే ఇవి ఫస్ట్ కాయలు సిడి కాయలు. ఈ తేజగాడు తెచ్చిండు, మా విజయన్నల కొడుకు తెచ్చిండు, ఎందుకంటే ఆ వదిన తోటకు పోతుంది, తోటలో ఏరుకొచ్చింది. ఇప్పుడు ఇలా అయితే ధనియాలు వేస్తున్నా, ధనియాలు చూడురి, గిన్నెని ధనియాలు అయితే వేసిన, మళ్ళీ జీలకర్ర వేస్తున్నా, పొద్దునే తెప్పించిన 5 రూపాయల ప్యాకెట్ జీలకర్ర వేస్తున్నా. అరే ఇంకొక చిన్న గంట తెపో సంపతు, ఉరుకులు ఆడికి పడకరే కింద పడేవి ఇంత. మా అల్లుడు అయితే గంట దేనికి పోయింది, మా మూడోవాడు రెండోవాడు. అరే నువ్వులు వేద్దామని తెచ్చిన, చూసిరా పురుగులు వచ్చినాయి, ఒకటే తొట్టు వచ్చింది, తొట్టెలా తీసేసిన. మాది మట్టిల్లు కాబట్టి మస్తు మట్టి పడుతుంది, అందుకని కొంచెం చూసుకొని వాడతాం మేము అన్నీ. ఇవి అయితే మస్తు సీడీ కాయలు కాబట్టి మస్తు కారం ఉంటాయి, అందుకని ఇవన్నీ వేస్తున్నాను నేను. ఇలా అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఎందుకంటే మేము ఆడ ఓపెన్గా పెడతాం ఏదైనా సరే, అందుకని ఇట్లా అయినాయి. అయితే ఇవైతే ఏగినాయి అని చెప్పేసి అయితే పక్క ఏగినాయి, మొత్తం ఎర్రగా ఏగినాయి. ఒకసారి చూపించుకోరు, మొత్తం అయితే ఏగినాక అయితే పక్కకు పెట్టేసినాను. ఇప్పుడైతే టమాటాలు అయితే కోసుకుందాం. ఆల్రెడీ కడిగినా, మీరు చూసిరు కదా, మళ్ళీ కడగలేదని అడగకురి, కడిగిన సరసర కోసిస్తా. మస్తు కారం అయితే ఉండాలి, కానీ కాకపోతే ఇప్పుడైతే మా అల్లుడు తింటాడు, మా అల్లుడు కోసం కాదు, మెయిన్ మా అల్లుడు బాగానే తింటాడు కారం, మా అమ్మ కూడా బాగానే తింటాడు, నేనే తినను. నా దొంగ మాటలు నమ్మకురి, నేనే తినని మా ఇంట్లో కారం. ఇవన్నీ మా చెట్టు టమాటాలే, మా అక్క పంపించింది, ఆడికెళ్ళి పుదులు పంపించింది, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చెట్లన్నీ పంపిస్తే ఇది వేసుకున్నాం మేము. టమాటాలు కూడా ఎక్కువ తినద్దు, తింటే అదేంటి ఏమంటారు, కిడ్నీలలో రాళ్ళు వస్తాయంట కాదు, వచ్చినాయి కూడా, మా అమ్మకి నేను తీపిచ్చిన కూడా. అరే ఒక్కడు పడ్డది. ఇలా అయితే కొంచెం చింతపండు కూడా వేస్తున్నా, చూడురి. కలామాకైతే లేదు మతాన. ఉల్లిగడ్డ కోస్తున్నా, పొద్దుటికెళ్ళి చేద్దాం అనుకొని ఇప్పుడు చేసుడు అవుతుంది. లేట్ అయింది, మస్తు లేట్ అయింది నాకు ఇవాళ. ఇవైతే పచ్చి వేసుకొని దంచుకుందాం మనం, అందుకనే కట్ చేసి అయితే పెడుతున్నాం. ఇంకా రోల్ అయితే కడుక్కుందాం మనం. గట్టుకైతే చేదు లేదు, నేను ఇప్పుడు ఆల్రెడీ తిని చూసిన ఎట్లుందని. రోల్ అయితే కడుక్కున్నాం కదా, ఇప్పుడైతే రోల్ అయితే కడుక్కున్నాం కదా, నీట్గా అయితే రోల్ కడిగినాక ఏం చేస్తున్నా అంటే పచ్చడి అయితే చేద్దాం. ఇంతకుముందు ఏంపినాయి కదా ధనియాలు జీలకర్ర అవన్నీ వేసేస్తున్నా.
ఇలా ఏమంటారు నువ్వులు కూడా వేసిన నేను. ఇగో టమాటాలు అయితే ఇలానే వేస్తున్నా. వేసేసి ఇట్లా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నా. అదైతే మొత్తం ఉడకాలి. అలా కూడా మనమైతే ఇది ఉడుకున్నాం. మంచి వాసన అయితే వస్తుంది నూరుకుంటే. మా బావకు ఒక రోకాలు చెప్పిమంటే చెప్పింది కూడా చెప్పింది. ఎందుకు ఇట్లా దంగుతలేవంటే మస్తు ఆయిల్ ఎక్కువైంది. ఇలా ఆయిల్ ఎక్కువ వేసినా కాబట్టి దంగుతలేదు. అందులో ఒకటి రోకాలు రోలు కూడా మంచిగా లేదు, చక్కగా లేదు, అందుకనే దంగుతలేదు. అయినా కూడా నేను అంత సాధించండి ఏమి ఉండదు కాబట్టి నా బలమంతా చూపించేది నూరుతుంది. పచ్చడి పచ్చడి చేస్తా. ఇక టమాటాలు ఉడకబెట్టుకుంటే ఆడైతే పచ్చడి నూరుతున్నా కదా. దాని మీద ఉప్పు అయితే చల్దాం. మీద ఉప్పు చల్లితే తొందరగా అయితే కుక్ అవుతుంది. దీంట్లో కూడా మర్చిపోయినా చెప్పడం, అసలు దంచేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉప్పు వేసుకోవాలి. నేను వేసుకోవాలి, అందుకనే నాకు ఇంత చికాది చేస్తుంది. ఇది ఉప్పు వేస్తే తొందరగా మెరుగుతుంది. ఏదైనా సరే ఉప్పు వేస్తే తొందరగా ఉడుతుంది, తొందరగా మెరుగుతుంది కూడా. ఇప్పుడు చూసిరే ఎట్లా మెరుగుతుందో. అయినా రోకలు కూడా మా ఇంట్లో చక్కగా లేదులే, అందుకనే ఇట్లా చికాగి. నా గుండెలు జిరిగేటట్టు నూరినా కూడా, నా గుండెలు నా చేతులు అంత ఎర్రగా అయ్యేటట్టు నూరినా కూడా అయితలేదు. ఒకసారి చూపెట్టరా దగ్గరికి వెళ్ళి ఎట్లా అయిందో చూస్తారు. దీంట్లో మా అన్నయ్య చేస్తాడు పచ్చడి, ఎట్లా నూరుతాడో నాకే తెలీదు. ఇవాళ నాకైతే మస్తు కష్టమవుతుంది. అందరు మర్చిపోయిన అడుగుతురు, గ్యాస్ ఉందా అక్క, ఎందుకు అక్క నువ్వు పొయ్యి మీదనే చేస్తావు, ఏ వంట అయినా అని అడుగుతురు. ఇక నాకు అట్లా ఇష్టం, పాత పద్ధతులు అంటే ఇష్టం కాబట్టి నేను అట్లా చేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. మీరు పొయ్యి మీద చేసినా ఏం కాదు, గ్యాస్ మీద చేసినా ఏం కాదు. కాకపోతే కొంతమందికి కొన్ని ఉంటాయి కదా, నాకు ఇట్లా బాగా అప్డేట్ అయిపోయినాం కాబట్టి పొయ్యి మీద చేసుకుంటే మంచిది అనిపిస్తుంది, అందుకని పొయ్యి మీద చేస్తున్నాను వంటలు. పాతకాలం పద్ధతులు మర్చిపోతున్నాం కాబట్టి చేస్తున్నాను నేను. మీకైతే మంచిగా అయితే గ్రిల్లెడ్ చికెన్ బిర్యానీలు అవన్నీ చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ అయితే అవి అయితే చేయలేదు నేను.
మస్తు అయితే చేసిన కదా. దీంట్లో అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం మనం. ఇంతకుముందు పోసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా. దగ్గర చూపెట్టారు సార్, జూమ్ చేసి ఎట్లయితే ఇక్కడ చూపెట్టు దగ్గరికి వచ్చి పచ్చడి. ఇది నూరుతుంటేనే మొక్కమే మండుతుందంటే ఇది తింటే ఇంకెంత మండాలి. సీడికాయలు, సీడికాయలు అంటే ఏమంటారు, తేజకాయలు. బగ్గా కారం ఉంటాయి, మస్తు కారం ఉంటాయి. అయిపోయింది నూరడం. ఇవి కూడా అయితే ఉడికినాయి టమాటాలు. అరే టమాటాలు కూడా ఉడికినాయి, తీసేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నిప్పుల మీద అయితే గట్కైతే పెడుతున్నా, ఎందుకంటే కొంచెం అదేమంటారు దమ్ము కావాలి, ఏమంటారు అది కొంచెం లోపలికి అయితే ఉడకాలి కాబట్టి అట్లా పెట్టేసిన, వేడిగా అవుతుందని. చూడు టమాటాలు అయితే వేసేసాను. టమాటాలు ఉడికినాయి. టమాటాలలో చింతపండు కూడా వేసిన, జరిగింది అంత వేసిన నేను. మీరు కూడా వేసుకోండి, కావాలంటే వేసుకోండి, కారం తక్కువ తినే వాళ్ళు అయితే. అందులో ఒకటి మేము వాడింది ఊరు మిరపకాయలు కాబట్టి మాకు కంపల్సరీగా కావాలి, ఎందుకంటే అవి మస్తు కారం ఉంటాయి, తినలేరు మీరు. ఇక చూడురి, ఒకసారి చూపెట్టురా. చాలా అయితే మంచిగా ఉంది. నేను చెప్పినట్టే కారం అయితే మాత్రం వేరే లెవెల్ కారం, తినలేము కూడా, అంత కారం ఉంది. పచ్చడి అయితే ఇలా తీసుకున్నాం. కారం మాత్రం వేరే లెవెల్ ఉంది. కారం ఉంది. దీనికి మళ్ళీ పోసి పెట్టాలనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే మస్తు కారం ఉంది, మిరపకాయలు ఎక్కువ వాడి.
ఇంకొకటి మీ అందరూ చూపిస్తా ఆగండి. ఇంకో మంచిగా అయింది. ఇప్పుడైతే అన్నం లెక్క అవుతుంది ఇది. ఇలా వేద్దాం, కలుపుకొని తినచ్చు, వేస్ట్ చేయకుండా కలుపుకొని తినచ్చు. బలి పశువులు ఎవరున్నారు? సంపత్తు, తేజ రండ్రా, మీకే బలి ఇద్దాం అనుకుంటున్నా. మస్తు కాలుతుంది. వాడికి కాలితే వీళ్ళిద్దరు వాళ్ళు, ఇంకొకటి వీడియో తీస్తుండు వాడు కూడా, ఇంకొకటి లోపల ఉన్నాడు. ఎట్లుంది అట్టు చెప్పు. బాగుంది, నిజమే బాగుంది. కానీ కొంచెం ఇది ఉడకాలి గట్టిగా, ఇది కొంచెం ఉడకాలి, ఇంకా ఉడకలేదు అంతే. కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. ఎట్లుందిరా? సూపర్ ఉంది. వా, ఉడకలేదు అది గట్టగా ఉన్నది చెప్పాలి రివ్యూలు. అమ్మో ఇట్లావే, నీకు కూడా బలి చేస్తా, నువ్వు కూడా బలి పశువుని చేస్తారా? బుడ్డే, మా బుడ్డిగాడు మంచి కరెక్ట్ రివ్యూలు ఇస్తాడు. ఎట్లుంది? తినకముందు నచ్చిందా నీకు? మరి ఓవర్ యాక్షన్, ఇది మాత్రం ఓవర్. నిజంగా ఉడకాలి, అది ఉడకలేదు. మా వాళ్ళు ఏదో నా మీద ప్రేమతో అట్లా చెప్తారు, కానీ ఉడకాలి. మా బుడ్డిగాడు వస్తే నా ఇజ్జత్ తీయడానికి రెడీగా ఉంటాడు. కారం ఎట్లా? మస్తు కారం ఉంది కదా? లేదా? లేదు. అబ్బా బద్దాలు. బుడ్డి రా, బుడ్డి. మా బుడ్డిగాడు నిజాలు చెప్తాడు. వాడి తేజ కానీ మస్తు కారం అవుతుంది, ఎందుకంటే మస్తు కారం ఉంది. నిజంగా కారం ఉంది, అబద్ధం కాదు. అది ఉడకలేదు, గట్కా నానబెట్టాలి. నా లెక్క మీరు చేయకూడదు, నైట్ నానబెట్టుకోండి. ఇదే ప్రాసెస్ చేయరు. మిక్సీ పట్టుకోండి ఫస్ట్ జొన్నల్ని మిక్సీ పట్టుకొని, పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ ఏ జొన్నలు అయినా సరే నేను చెప్పే ప్రాసెస్ ఏది చేయరు. నైట్ నానబెట్టుకోండి. అదైతే ఏదైతే రవ్వ ఉంటుందో దాన్ని నానబెట్టుకొని పొద్దుగాల ఏం చేస్తారంటే నీళ్ళు మసాలా పెట్టి నీళ్ళల్లో వేయరు. నీళ్ళల్లో ఏం చేస్తారంటే గింత పసుపు, గింత నూనె, గింత జీలకర్ర వేసుకోండి, మంచిది. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెడతా నేను. ఉడుకుతుంది, ఉడకలేదు, చక్కగా ఉడకలేదు. బాయ్, మళ్ళీ ఇంకొక వంటగా కలుద్దాం. బాయ్. అయితే మీ అందరూ ఏం చేయండి అంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ అదే కాదు, మీరు ఇంకా ఏం చేయాలంటే చికెన్ అయితే తినకరి, పెట్స్ ఏమని ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. మా పెట్ అయితే చనిపోయింది, నాకు ప్రాణం కంటే ఎక్కువ. మస్తు ఏడ్చినాం నేను, మా అమ్మ, ఇక అందరం ఇంట్లో అందరం ఏడ్చినాం. మా అన్నయ్య, మా అమ్మ, మా అక్క, మా అన్నయ్య, నేను, మా అల్లుడు, మా అన్నయ్య, అందరం ఏడ్చినాం మేము దానికోసం. ఎందుకంటే అది మా అంటే మాకు చాలా ఇష్టము. చనిపోయింది పొట్టి, చాలా బాధాకరం. ఏంటంటే అదే. ఇంకొకటి నెక్స్ట్ వీడియోతో, నెక్స్ట్ వంటతోటి, పాతకాలం వంటలతోటి మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇంకా మీరు ఏం కావాలనుకుంటారో కామెంట్ అయితే చెయ్యురి. ఇంకా గివ్ అవై అని చెప్పిన కదా, గివ్ అవై ఏందో చెప్పనా? మీకు ఎవరి మీద కక్ష ఉందనుకో, వాళ్ళతో మీరు వంట వీడియో చెప్పుకోవాలనుకో, మీతోటి కాకపోయిందనుకో నాతో చెప్పురి. వాళ్ళకి ఫోన్ చేసి ఫస్ట్ అయితే మీరు నాతో మాట్లాడండి, మెసేజ్ చేయండి. అట్లా ఇట్లా మా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మా పర్సన్, మా మ్యూచువల్ ఒకరు ఉన్నారు, వాళ్ళతో అయితే మీరు వంట వీడియో కొట్టియాలక్క అని చెప్పి అనుకో, నేను వాళ్ళతో వంట వీడియో కొట్టిస్తా. మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే నాకు వాళ్ళతో నేను కన్వర్జేషన్ చేసి ఆ తర్వాత అయితే చేస్తా. ఇంకొకటి, నిన్న బెట్టింగ్ ప్రమోషన్ అయితే నాకు వచ్చింది. ఆ బెట్టింగ్ ప్రమోషన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మీ గురించి ఆలోచించి తీసుకోలేదు మీరు. అందుకనే పబ్లిక్ కూడా నేను ఒక ముచ్చట చెప్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండరు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి లింకులు పెట్టుకొని అటు పెట్టుకొని అప్పులై చాలా మంది చనిపోతున్నారు. మీరైతే చెయ్యకురి. బెట్టింగ్ ప్రమోషన్ చేసేటోళ్ళని ఖండించండి. బెట్టింగ్ ప్రమోషన్స్ పక్కన పెడితే చేసేటోళ్ళకి ఎట్లాగో బుద్ధి లేదు.
కాబట్టి మీరు కూడా ఆడకురి, గేమ్లు అవి ఇవి ఆడకురి, బలైపోకురి. అట్లా బలైపోయి ఇల్లులు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇక బాధ నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేనేమి పెద్ద ఉన్నదాన్ని అయిపోవాలి, గరీబ్ స్థాయి నుండి వచ్చిన అని చెప్తే నేను తీసుకోవచ్చు. కానీ బట్ ఆ కష్టం విలువ తెలుసు నాకు, ఆ రూపాయి కష్టం విలువ తెలుసు. నేను కూడా రూపాయి పోగు చేసుకొని ఈడ వరకు వచ్చిన కాబట్టి అన్నీ తెలిసే నేను తీసుకుంటలేను. ఎండాకాలం వచ్చింది, జర జాగ్రత్తగా ఉండుని. ఇంకొకటి, తాగి డ్రైవింగ్ అయితే చెయ్యకురానా. తాగి జర హెల్త్ అయితే కేరింగ్ చూసుకోండి. తాగి డ్రైవింగ్ చేసి ఇట్లా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ నెత్తికైతే దెబ్బలు తాకుతాయి కాబట్టి చనిపోతుర్రు. జర జాగ్రత్తగా అయితే ఉండురి. ఇక సోర పిల్లలకైతే చెప్తున్నా, ఈ లవ్లు ట్రాప్లు అవి అయితే చేయకురి, ఆన్లైన్ లవ్లు అయితే అస్సలు చేయకురి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అన్నీ. జర భద్రం ఉండండి, అందరు సక్రమంగా అయితే ఉండండి. ఏదైనా సరే, ఏ పిల్లలైనా సరే ఖరాబ్ కాకురి. అందరు మంచిగా ఉంటుంది. నా వీడియోలు అయితే చూడురి. బాయ్ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేణుగానే కుల్లా మీ అందరి కోసం.